ఫ్రెండ్స్, సాయంకాలం అవుతూనే మనకి పంట కిందికి ఏదన్నా కరకరలాడుతూ తింటే బాగుంటుంది అనిపిస్తూ ఉంటుంది కదా చాలా మందికి. సో అందులో వన్ ఆఫ్ ద బెస్ట్ రెసిపీ అటుకులు చూడండి. చాలా బాగుంటుంది, అలాగే చేయడం కూడా చాలా సింపుల్. ఇంకా కొన్ని రోజుల వరకు స్టోర్ చేసుకొని కూడా తినొచ్చు. మరి లేట్ చేయకుండా రెసిపీలోకి వెళ్ళిపోదాం. రెసిపీ ఫుల్గా స్కిప్ చేయకుండా చూసేస్తే మీకు పర్ఫెక్ట్గా అర్థమవుతుంది. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అనఘాస్ కిచెన్ ద టేస్టీ ఫుడ్. దీనికోసం నేను 250 గ్రామ్స్ పేపర్ అటుకులు తీసుకున్నానండి. నేను ఈ కొలతతో చూపిస్తున్నాను, మీరు కావాలంటే దీన్ని బట్టి ఇంక్రీజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇవి పెద్ద బాణలు పెట్టి సిమ్లో డ్రై రోస్ట్ చేయాలండి. గరిటెతో జాగ్రత్తగా తిప్పుతూ డ్రై రోస్ట్ చేయాలి. సిమ్లో పెట్టకుండా చేస్తే అటుకులు మాడిపోతే స్మెల్ అస్సలు బాగుండదు, రెసిపీ మొత్తం పాడైపోతుంది. సో మనం అటుకుని చేత్తో పట్టి ఇలా నలిపితే అవి పొడి పొడిగా అవ్వాలి. అలా అని గరిటెతో మాత్రం అలా పొడిగా అయ్యేటట్టు చేయొద్దు, జాగ్రత్తగా కలియబెట్టండి. ఇప్పుడు వీటన్నిటిని ఒక పెద్ద బేసిన్లో వేసి ఆరబెట్టండి. ఆ తర్వాత అదే బాణల్లో 2 to 3 టేబుల్ స్పూన్స్ నూనె వేసేసేయండి. ఇప్పుడు ఇందులోకి 1 టేబుల్ స్పూన్ కంటే కొంచెం తక్కువ ఆవాలు, 2 టేబుల్ స్పూన్స్ పల్లీలు, 1 టేబుల్ స్పూన్ శనగపప్పు, 2 టేబుల్ స్పూన్స్ పుట్నాలు, అలాగే 4 ఎండుమిరపకాయలు తుంచి వేసేసేయండి. ఇప్పుడు ఇందులోకి ఒక పావు కప్పు వరకు ఎండు కొబ్బరిని చిన్న చిన్న ముక్కలుగా చేసేసి వేసేసేయండి. ఇవి చాలా బాగుంటుంది, టేస్ట్ మధ్య మధ్యలో తగులుతూ ఉంటాయి. మీకు నచ్చితే ఇందులో చల్ల మిరపకాయలు కూడా వేసుకోవచ్చు, చాలా బాగుంటుంది. సో ఇప్పుడు ఇందులోకి మనం ఈ పప్పులన్నీ వేగిన తర్వాత 2 రెబ్బల కరివేపాకు కూడా వేసేసేయండి. కరివేపాకును కూడా కొంచెం వేయించండి, అప్పుడు చాలా బాగుంటుంది టేస్ట్. ఇప్పుడు బాగా సిమ్ చేయండి, లేదంటే వీలైతే ఆపేసేసి స్టవ్ ఆపి ఇంగు వేసేసేయండి. తర్వాత 1 టీ స్పూన్ పసుపు, 1 టీ స్పూన్ కారం వేసి ఇప్పుడు ఈ చూడని మంచి టేస్ట్తో ఎన్హాన్స్ చేసే ఇంగ్రీడియంట్ వేస్తున్నామండి, అదే పంచదార. 2 టీ స్పూన్స్ పంచదార వేయండి. అసలు ఈ రెసిపీ టేస్ట్ అనేది అద్దిరిపోతుందండి ఈ పంచదారను వేయడం వల్ల. సో ఒకసారి పంచదార కరుగుతూనే ఈ తిరగమాతనంతా ఇందాక మనం వేయించి పెట్టుకున్న అటుకుల్లో వేసేసి ఒకసారి గరిటెతో కలిపేసేయండి, అటుకులు విరక్కుండా. ఇప్పుడు 1 టీ స్పూన్ లేదంటే రుచికి సరిపడా ఉప్పును వేసేసి ఒకసారి బాగా కలిపేయండి. ఇందులో ఉప్పు తక్కువే పడుతుందండి, కొంచెం ఉప్పు ఎక్కువైనా ఉప్పగా అనిపించేస్తుంది. సో ఇప్పుడు ఒకసారి గరిటెతో కలిపి వీలైతే చేతులతో ఇలా పైకి కిందికి ఎగరేస్తూ కలపండి. అంతే అండి. బాగా కలిసిన తర్వాత కొంచెం చల్లారాక స్టోరింగ్ బాక్స్లో స్టోర్ చేసేసుకోండి. ఖచ్చితంగా 4 రోజుల వరకు నిలవ ఉంటాయండి ఇవి, నూనె క్వాలిటీని బట్టి. సో మీకు ఈ రెసిపీ నచ్చితే తప్పకుండా ట్రై చేయండి. అలాగే మరిన్ని సూపర్ టేస్టీ రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.